ఆహ్, తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ తెలుగుదేశం, జనసేన శ్రేణులకి ఫుల్ సక్సెస్. ఎందుకంటే, ఓ పక్కన జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారన్నటువంటి సందర్భంలో సభ. 6,00,000 మంది వచ్చారా లేదా అన్నటువంటి జడ్జిమెంట్ అనవసరం. బట్ ఇద్దరూ కలిసి నిర్వహించగలిగారు సభ. తద్వారా అక్కడేది ఆ ఘర్షణలు జరుగుతాయి, ఈ ఘర్షణలు జరుగుతాయి అన్నటువంటి ప్రచారాల్ని తోసిపుచ్చుతూ కలిసి పనిచేశారు. ఇద్దరు అధినాయకులు కలిసి ఒకళ్ళ జెండా ఒకళ్ళు పట్టుకుని ముందు ఎవరి జెండాలతో వాళ్ళు, ఆ తర్వాత పాతకాలపు రాచరికంలో కనుక సింహాసనం సినిమాలు చూపెడతారు. 2 కత్తుల్ని టచ్ చేసినట్టు అట్ట 2 జెండాలను పట్టుకుని, ఆ తర్వాత ఒకళ్ళ జెండా ఒకళ్ళు తీసుకుని, జనసేన జెండాను తీసుకుని చంద్రబాబు, తెలుగుదేశం జెండాను తీసుకుని పవన్ కళ్యాణ్ అక్కడ జెండా ఊపడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటిది. గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇట్లా చేయలే. అలాగే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేనని కూడా ఎప్పుడు ఇట్లా చేయలేదు. అట్లా ఒకళ్ళ జెండాలు ఒకళ్ళు పట్టుకుని చేయడం అన్నటువంటి ఇంతవరకు జరగలే. గతంలో కమ్యూనిస్టులతో కానీ ఇట్లాంటి అవసరమైతే పైన కండవా కప్పడం చూసాం, అది కూడా వాళ్ళ కండవా పైన ఇంకోటి. ఇప్పుడు మొత్తం రూట్ మార్చేసినటువంటిది అదే పవన్ కళ్యాణ్ వ్యూహమేమో ఓవరాల్గా సక్సెస్ఫుల్గా సాగింది. 3 జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలతో సంబరంగానే జరిగింది. అయితే అక్కడ కోరుకున్నటువంటి పాయింట్ మిస్ అయిందల్లా ఏంటంటే, ఇంకో 10 సీట్లు అక్కడ ప్రకటిస్తారు, లేకపోతే పవర్ షేరింగ్ ప్రకటిస్తారన్నటువంటిదే మిస్ అయింది.